ఇక పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు త్వరలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. ధరల సంక్షోభంతో తల్లడిల్లుతున్నటువంటి పొగాకు రైతులకు మద్దతుగా పార్టీ తరపున ఆందోళనలు చేపడతామని చెప్పారు. సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతన్నలందరూ కూడా మనం పడతా ఉన్న బాధలు, మనం పడతా ఉన్న సమస్యలు ఏ రకంగా ఇవాళకి దాదాపుగా 94 రోజులు అయినప్పటికీ కూడా వేలం మొదలై ఇవాళకి కూడా కేవలం 20% కూడా కొనుగోలు చేయని పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో మామూలుగా 100 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి కావాల్సిన చోట అలాంటిది 94 రోజులు దాటినా కూడా ఇంతవరకు కేవలం 38 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేసి, అంటే దాదాపుగా పంటేమో పండిందేమో 232 మిలియన్ కిలోలు, కొనుగోలు చేసిందేమో 38 మిలియన్ కిలోలు, అంటే కేవలం 16.5% పండిన పంటలో మాత్రమే కొనుగోలు చేసిన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా 100 రోజుల్లో ప్రక్రియనే పూర్తి కావాల్సిన చోట 94 రోజులైనా కూడా కేవలం ఇంత తక్కువ పర్సంటేజ్ మాత్రమే కొనుగోలు చేసిన నేపథ్యంలో ఏ రకంగా రైతు బతకగలుగుతాడు? ఇంకా ఎన్ని రోజులు ఇది ప్రక్రియ సాగుతుంది? దాని అర్థం ఏమిటి అని అంటే గన మళ్ళా కర్ణాటకలో మళ్ళా సుబ్బాడని చెప్పినట్టు సెప్టెంబర్లో మళ్ళీ అక్కడ స్టార్ట్ అయినప్పుడు మళ్ళా సగం మంది ట్రేడర్లు న్యాచురల్గా అటువైపునకి మళ్ళీపోయే పరిస్థితి న్యాచురల్గా వస్తుంది. కాబట్టి అంతంత ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమమే జరుగుతుంది. సో మన దగ్గర ఇంకా పంట కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరగని పరిస్థితి ఉంటుందన్న భయాందోళన మధ్య ఈరోజు మన గోడు వెలిపించుకుంటా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లు పెట్టి 200 ధర తగ్గకూడదు అని చెప్పి ఆయన చెప్తే, ఆయన చెప్పిన మరుసటి రోజే పొదిల్లో 179, టంగుటూరులో 184, కనిగిరిలో 184, కందుకూరులో 186, జంగారెడ్డిగూడెంలో 170, గోపాలపురంలో 170 ఈ రేట్లకు తగ్గిపోయి కొనుగోలు చేస్తూ ఉన్నారు అని అంటే సిండికేట్కి ఏ రకమైన బలం ఉంది అన్నదానికి నిదర్శనం ఇది. నిజంగా మొట్టమొదటిసారిగా అసలు టొబాకో బోర్డు ఎందుకు పెట్టినారు? టొబాకో బోర్డులో రైతులకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో వ్యాపారులను ఒక ప్లాట్ఫామ్ ఎందుకు తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్లో వివిధ రకాల వ్యాపారాలు పార్టిసిపేట్ చేస్తే ఆ వ్యాపారులు పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో కాంపిటీషన్ క్రియేట్ అవుతుందని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో టొబాకో బోర్డు అనేది క్రియేషన్ అనేది జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పుణ్యాన ఏ రకంగా పరిస్థితి మారిపోయిందని అంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తూనే ఈ సిండికేట్కి అందరికీ కూడా కొమ్ములు వస్తాయి. సిండికేట్ మొత్తం ఏకమయ్యి చంద్రబాబు నాయుడు చెప్పేది మాత్రం చెప్తా ఉంటాడు, మనం చేసేది మనం చేస్తూ ఉంటాం అనే ధైర్యము ఈ పంటే కాదు, ఆక్వా పంటకైనా అంతే, ఈ పంటకైనా అంతే, ఏ పంట అయినా అంతే. దళారీల వ్యవస్థని నడుస్తూ ఉంది. వెంటనే ధరలు పతనమైపోయి చివరికి ఈ రకమైన దారుణమైన రేట్లకు పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చివరికి ఇంకా రైతులు ఇంకా ఏదో ఒక రేటు కొనుక్కున్నాయా నాయన, మేము మమ్మల్ని బతికించండి స్వామి అనే పరిస్థితిలోకి రైతులు తెగ అమ్ముకునే పరిస్థితిలోకి వ్యవసాయం అంతా కూడా దిగజారిపోతా ఉన్న పరిస్థితులే కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే, ఇటువంటి పరిస్థితి ఉంది అనే ఉద్దేశంతోనే గతంలో మనం వచ్చినప్పుడు మార్క్ఫెడ్ను కూడా కాంపిటీషన్ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా మార్క్ఫెడ్ను ప్లాట్ఫామ్ మీదకి దింపినాం. ఎప్పుడైతే మార్క్ఫెడ్ను రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ఫామ్ మీదకి దింపి, ఎప్పుడైతే కొనుగోళ్లలో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం ఎప్పుడైతే రైతుల తరపున మార్క్ఫెడ్ రంగప్రవేశం చేసిందో, అప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ జెన్యూన్గా క్రియేట్ అయింది. ఆ రోజుల్లో మార్కెట్లో మనం ఆ రకమైన కాంపిటీషన్ క్రియేట్ చేయగలిగినాం కాబట్టి సిండికేట్ను, కార్టెల్ను బ్రేక్ చేసినాం. సిండికేట్, కార్టెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, గవర్నమెంట్ ఎప్పుడైతే సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టిందో,
అప్పుడు భయం మొదలయ్యి రేట్లు పెరిగినాయి. అసలు ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత కూడా రేట్లు ఇంత దారుణంగా పడిపోయిన తర్వాత కూడా పరిస్థితి ఏమిటి అని అంటే 94 రోజులు అయిపోయినా కూడా కొనుగోలు చేసింది కేవలం పండిన పంటలో 16.5% మాత్రమే పంట కొనుగోలు చేసిన పరిస్థితులు ఒకవైపున ఉంటే, మరోవైపున పరిస్థితులు నో బిడ్లు, లో బిడ్స్, భారీగా బేలు రిజెక్ట్ చేయడము ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నా కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ కంపెనీలు ఏదైతే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వీళ్ళు మాట వినకపోయినా కూడా వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినారు? ఇంతవరకు కేసులు పెట్టింది లేదు. ఎన్ని లైసెన్సులు సస్పెండ్ చేసినారు? ఇంతవరకు లైసెన్సులు సస్పెండ్ చేసింది లేదు. ఎంతమందిని బ్లాక్ లిస్ట్ చేసినారు? ఇంతవరకు బ్లాక్ లిస్టులు చేసింది లేదు. ఏ రకమైన భయము పెట్టుకోకుండా, మార్కెట్ను రంగప్రవేశం చేయనీయకుండా మొత్తం అడ్డుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇక రైతులకు ఏ రకంగా లాభం జరుగుతుంది? రైతులకు లాభం జరగాలి అని అంటే రెండు జరగాలి. ఒకటి, మార్కెట్ రంగప్రవేశం చేసి గవర్నమెంట్ రైతుల తరపున నిలబడడానికి సీరియస్గా ఉంది అన్న మెసేజ్ పోవాలా. రెండోది, ఎవరైతే లైసెన్స్ దారులు ఉన్నారో వాళ్ళందరికీ లైసెన్సులు ఎందుకు ఇచ్చినారు? వాళ్ళందరూ పలానా రేటుకు కొనుక్కుంటాము, ఇంత పంట మీరు వేయండి అని చెప్పి వాళ్ళు చెప్పిన నేపథ్యంలోనే రైతులందరూ కూడా పంట వేసినారు. ఇంత క్వాంటిటీ మేము కొనుక్కుంటాము, ఇంత క్వాంటిటీకి మీరు వేయండి అని వాళ్ళు చెప్తేనే కదా మనం పంట కూడా వేస్తాం. మరి వాళ్ళు చెప్పిన ఆ క్వాంటిటీ కొనుగోలు చేస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చిన క్వాంటిటీ కూడా మనకు రైతులకు నష్టపోకుండా లాభం వచ్చే రేటుకు వాళ్ళు కొనుగోలు చేయాలి కదా. అది వాళ్ళ నైతిక బాధ్యత కదా. ఆ బాధ్యతను వాళ్ళు విస్మరించినప్పుడు ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఈ రకంగా సిండికేట్ ఫామ్ అయితే ప్రభుత్వం ఒప్పుకోదు, ఈ రకంగా సిండికేట్ ఫామ్ అయితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అన్న సంకేతం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో అప్పుడే ఇది బ్రేక్ అవుతుంది. అప్పుడే ఈ సిండికేట్ వ్యవస్థ అన్నది బ్రేక్ అవుతుంది. అప్పుడే రైతులకు అన్నది న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడూ జరగదు. 5 సంవత్సరాలు వరుసగా పక్కన తెలంగాణకు 100 మీటర్ల దూరంలో మన ఆంధ్ర ఉంది. పక్కన తెలంగాణలో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ 18.9% ఉంటే ఆంధ్రాలో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ శాతము 14% చిల్లర పెడతారు. క్లియర్ కట్గా 100 మీటర్లు అవుతున్న ఒక ఫ్యాక్టరీలో ఆ మేరకు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేటు బెటర్గా పెట్టి రైతులకు బెటర్ రేట్ అక్కడ వస్తూ ఉన్నా, ఆంధ్రాలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు హయాంలో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ పర్సంటేజ్ తగ్గించి రైతులు నష్టపోయేలా చేసినాడు. పట్టించుకునే నాతులు లేడు. తెలిసినా తెలియనట్టుగా ఓహో అన్నట్టుగా రైతులు నష్టపోనిలే అన్నట్టుగా వ్యవహరించిన తీరు, ఇవన్నీ ఎప్పుడు చెక్కుపడినాయి? రైతులు ఎప్పుడు నష్టపోకూడదు, రైతు చల్లగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుండాలి అని అంటే రైతు ముఖంలో చిరునవ్వు ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా మనం వచ్చినప్పుడు మాత్రమే ఈ మార్పులు జరిగినాయి. మనం వచ్చినప్పుడు మాత్రమే ఆయిల్ పామ్లో ఆ వ్యత్యాసాన్ని తీయడం అయితేనేమి, మార్పు చేసి ఆయిల్ పామ్లో రైతులకు మనం వెంటనే ఆ సంవత్సరం రైతులు నష్టపోయిన వాళ్లకు దాదాపుగా 90 కోట్ల రూపాయలు మనం డబ్బులు ఇచ్చి రైతులకు అండగా నిలబడడం అయితేనేమి ఒక మెసేజ్ పంపించినాం. ఆ మెసేజ్ పంపించడంతో ఆ తర్వాత రేట్లన్నీ ఆటోమేటిక్లీ 10 సంవత్సరం పెరుగుతా పోయినాయి. దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ తీసుకొచ్చి ఆ 5 సంవత్సరాలలో రైతుల తరపున 7,800 కోట్లు మనం ఖర్చు చేసినాం మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేందుకు. ప్రతి ఆర్బీకేను ఒక కేంద్రంగా ప్రకటించి ప్రతి జిల్లాలోనూ జాయింట్ కలెక్టర్ను, జేసీని మార్క్ఫెడ్ జాయింట్ ఎండీగా ప్రకటించి ప్రతి ఆర్బీకేలోనూ ఏకంగా ఎంఎస్పి మినిమం రేట్లు, గిట్టుబాటు రేట్లు ఇవి ఈ పంటలకని చెప్పి ఏకంగా ఒక బోర్డు పెట్టి ఆ బోర్డులో మినిమం రేట్లు ఇంత అని చెప్పి రాసి
ఆ రేట్ల కన్నా తక్కువ రేట్లకి ఏదైనా పడిపోతే వెంటనే ఆర్బీకే పరిధిలో ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ వెంటనే తను అలర్ట్ సిగ్నల్ ఇచ్చేట్టుగా ఆ అలర్ట్ సిగ్నల్ సీఎం యాప్ని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని చెప్పి ఒక సీఎం యాప్ని యాక్టివేట్ చేసి జాయింట్ చేసిన దాంట్లోకి మార్కెట్ జాయింట్ ఎండీగా చేసి వాళ్ళను కూడా దాంట్లో భాగస్వామిని చేసి ఆ ఆర్బీకే పరిధిలోనే ఎప్పుడైతే పంట పడిపోతే ఆ ఆర్బీకే పరిధిలోకి జేసీ ఎంటర్ అయ్యి అక్కడనే కొనుగోలు చేసి రేటు కాంపిటీషన్ క్రియేట్ చేసే పరిస్థితి గతంలో చేసినాం. కాబట్టి ఆ చేసే ప్రక్రియలో ఏకంగా 7,800 కోట్లు మనం ఖర్చు చేసినాం. కాబట్టి ఏ పంటకు రైతు ఆ రోజు నష్టపోల, గిట్టుబాటు ధర రాని పరిస్థితి అనేది ఏ రోజు ఒక ఇష్యూ కింద కూడా తయారు కాకమునిపే వెంటనే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యేది, వెంటనే రేట్లలో కాంపిటీషన్ వచ్చేది, వెంటనే రేట్లు పెరిగేటివి, వెంటనే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యేది. గవర్నమెంట్ తోడుగా ఉందన్న భరోసా ఎప్పుడైతే మార్కెట్లోకి వెళ్ళిపోయిందో ఆటోమేటిక్లీ ప్రతి పంటకు రేట్లు వచ్చేటివి. ఈరోజు ఆ పరిస్థితి పూర్తిగా సన్నగిల్లిపోయింది. రైతులకు ఈ ప్రభుత్వం తోడుగా లేదు అన్న మెసేజ్ ఉంది. కాబట్టి దళారీల వ్యవస్థ ఈరోజు సిండికేట్గా మారి రైతన్నలందరినీ కూడా పూర్తిగా నష్టపరుస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అయినా కానీ ఖచ్చితంగా మన పోరాటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభుత్వాన్ని మేలుకొలిపే కార్యక్రమం ఖచ్చితంగా చేయగలిగింది. ఎట్లాగో మన ప్రభుత్వం రావాలన్నా, రైతులకు నిజంగా మంచి జరగాలన్నా, శాశ్వత మంచి జరగాలన్నా మనం చేయగలిగిన ప్రస్తుతానికైతే 3 సంవత్సరాలు ఓపిక పట్టాల్సిందే. కాబట్టి ఈ లోపల కూడా మనం గమనుండే కార్యక్రమం అయితే చేయకూడదు. ఖచ్చితంగా రైతుల తరఫున ఈ ప్రభుత్వం మీద ప్రెషర్ క్రియేట్ చేసే కార్యక్రమం అయితే చేయాలి. ఇందులో భాగంగా నేను కూడా ఖచ్చితంగా నెక్స్ట్ వీకో ఈ నెక్స్ట్ 10 days 10 daysలోనే నేను కూడా ఏదో ఒక ప్రాంతంలో నేను కూడా నా పర్యటన పెట్టుకునే కార్యక్రమం కూడా చేస్తాను. చేసుకొని ఇది ఈ మాదిరిగా ఇంక ప్రెజర్ పెట్టే కార్యక్రమం బిల్డ్ చేస్తూ పోవాల్సింది. మన ఆక్వా కూడా అదే పరిస్థితిలో వాళ్ళు కూడా వెలుబెల్లాడిపోతూ ఉన్న పరిస్థితిలో అక్కడ వాళ్లకు భరోసా ఇచ్చే కార్యక్రమమే చేసినాం. అక్కడ కూడా సేమ్ సిండికేట్ ప్రాబ్లం, అక్కడ కూడా మార్కెట్లో రేట్లు క్రాష్ చేయడానికి కోసం వీళ్ళంతా సిండికేట్ అయిన పరిస్థితులే కనిపించి అక్కడ కూడా రైతులకు భరోసా ఇస్తూ గట్టిగా సిండికేట్ బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితిని మళ్ళీ ఇక్కడ కూడా కొనసాగిస్తాం. అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలలో రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పర్టికులర్ రైతుల సమస్యల మీద రైతులకు అండగా ఉండే కార్యక్రమం ఖచ్చితంగా అడుగులు వేస్తా పోతుంది. మొత్తం పొగాకు రైతులందరికీ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితులు ఏ మాదిరిగా ఉందన్న మెసేజ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపించే కార్యక్రమం కూడా చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడ చేస్తాం. ఆ తర్వాత కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం రాకపోతే ఇంకా కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కందుకూరులో కూడా ఆ తర్వాత కూడా మళ్ళీ పెట్టే కార్యక్రమం కూడా మళ్ళీ ప్లాన్ చేస్తాం. అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిద్ర నటిస్తూ ఉన్న ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు, కానీ నిద్ర నటిస్తూ ఉన్నప్పుడు లేపడం కష్టం. కాబట్టి నిద్ర నటిస్తూ ఉన్న ప్రభుత్వాన్ని లేపడం కొంచెం కష్టమైనా ప్రెజర్ అనేది గట్టిగా పెట్టే కొద్దీ వాళ్ళలో మార్పు వస్తుందేమో అని ఆశిద్దాం. ఖచ్చితంగా అవన్నీ కూడా చేసే కార్యక్రమం.